కల్నల్ సంతోష్ బాబు త్యాగం దేశ ప్రజలు ఎప్పటికీ మరువలేందని సంతోష్ తల్లిదండ్రులు బిక్కుమాళ్లు ఉపేందర్ మంజులో కొనియాడారు. సంతోష్ బాబు దేశం కోసం వీరమరణం పొందడం తల్లిదండ్రులుగా తాము గర్వపడుతున్నామని చెప్పారు. సంతోష్ మరణం తర్వాత కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారంతో గౌరవించిందన్నారు. ప్రభుత్వం సూర్యాపేటలో ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేందర్ మంజులో కోరుతున్నారు. యువతకు కూడా అసలు అంతకుముందు ఆర్మీ అంటే ఏందో తెలియదు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాని గురించి ఎక్కువ తెలుసుకోలేకపోయారు. బాబు పోయినాక అసలు ఆర్మీ అంటే ఏంది, దాంట్లో చేరడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ యొక్క డౌట్లు ఏమన్నా ఉన్నా కూడా తెలుసుకోవడము, అసలు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యారు బాబుని చూసినాక. బాబుకు జరిగినటువంటి సత్కారం అయితేంటి, గుర్తింపు అయితేంది, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు, మీలాంటి మీడియా వాళ్ళ నుంచి కూడా ఎంతోమంది వల్ల గుర్తించడం జరిగింది. బాబు చేసిన సాహసం అయితేంది, వాడికి దేశం మీద ఉన్న భక్తి అయితేంటి, వాడు దేశం కోసమే అమ్మ ఫస్ట్ నా డ్యూటీ అనేవాడు, తర్వాతనే ఫ్యామిలీ అనేవాడు. మాతోటైనా కూడా అంత త్యాగం చేశాడు వాడు. అందుకోసము యూత్ చాలా ఇన్స్పైర్ అయ్యారు బాబు పోయినాక. అప్పుడు మా ఇంటికి వచ్చి కూడా అడిగేవాళ్ళు, మేము కూడా మాకు కూడా చేరాలని ఉందండి, మా అమ్మాయిని పంపిస్తాం, మా బాబుని పంపిస్తాం, కాకపోతే మాకు ఎలా చేరాలో తెలియట్లేదు, దాని గురించి వాళ్ళ డౌట్లన్నీ అడిగితే మేము క్లియర్గా చెప్పేవాళ్ళము. కాకపోతే ఈ సందర్భంగా నేను గవర్నమెంట్కు ఒకటి తెలియజేస్తున్నాను, మన రాష్ట్రంలో సైనిక్ స్కూల్ అనేది లేదు. అయితే కల్నల్ సంతోష్ బాబు మహావీర్ చక్ర పరమపది నుంచి కూడా 3 సంవత్సరాలు కావస్తుంది. అతను పోయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో సైనిక్ స్కూల్ ఒకటి కావాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని శాంక్షన్ చేసినట్టు తెలిసింది. అయితే ఆ ప్లేసు కరీంనగర్ జిల్లాలో ఎక్కడో అని చెప్పి అది ఇంకా నిర్ధారణ అయినట్లేదు, అక్కడేమీ పనులు అయినట్లేదు. ఆ విధంగా అది ఇంకా ఇంతవరకు దాన్ని ప్రారంభోత్సవం నోచుకోలేదు. ఎంత తొందరగా అయితే అంత మన తెలంగాణ విద్యార్థులకు ఉపయోగయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దీన్ని టేకప్ చేసి సాధ్యమైనంత త్వరలో నెక్స్ట్ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి అయినా